వారణాసి మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఒక అప్డేట్ అయితే వచ్చిందని చెప్పాలి. మూవీ ఎలా ఉండబోతుంది, ఏ రేంజ్ లో మన రాజమౌళి గారు తెరకెక్కిస్తున్నారు అనే విషయాల గురించి మామూలుగా మన ఇండియన్ సెలబ్రిటీ గాని, మన ఇండియన్ టెక్నీషియన్స్ గాని చెప్పడం వేరు. ఒక హాలీవుడ్ సెలబ్రిటీ అయితే చెప్పడం అయితే జరిగింది. తన పేరు వచ్చేసి నిక్ జోనస్. మరి తను వారణాసి మూవీ గురించి ఏం చెప్పాడు ఈ వీడియోలో డీటెయిల్ గా అయితే చూద్దాం. సో వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వారణాసికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే నిక్ జోనస్ తిను వచ్చేసి మన ప్రియాంక చోప్రా హస్బెండ్ అన్నమాట. ఒక హాలీవుడ్ సెలబ్రిటీ అండ్ అక్కడ ఒక యాక్టర్ అనే చెప్పాలి. మంచిగా మూవీస్ కూడా చేస్తూ ఉంటాడు. సో తిను వచ్చేసి అయితే నిక్ జోనస్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారణాసి గురించి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ స్టఫ్ అయితే ఇచ్చాడు. తన ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నాడంటే వారణాసి యొక్క షూటింగ్ డీటెయిల్స్ తన ప్రియాంక చోప్రా దగ్గర నుంచి వినైతే చాలా సర్ప్రైజ్ అయితే అయ్యాడంట. ఆ నిక్ జోనస్ చాలా ఫిదా అయితే అయ్యాడని చెప్పి అయితే అన్నాడు. ప్రియాంక ఒక డిసిజన్ ని నేనైతే మెచ్చుకుంటున్నాను. ఈ సినిమా విజువల్స్ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి అని చెప్పి అయితే చిన్న ఇంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది మనం కూడా తెలుసుకోవచ్చు, విజువల్స్ అదిరిపోతాయి అని చెప్పి. అలాగే ప్రియాంక చోప్రా యొక్క డిసిజన్ ని మెచ్చుకుంటున్నా అని చెప్పి అయితే అన్నాడు. సో ఇది ఎంత గ్రేట్ వర్డ్ అంటే ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీస్ చాలా వరుస పెట్టి అయితే చేస్తుంది అక్కడ. సో ఒక ఇండియన్ మూవీ తను వచ్చి చేస్తుందంటే దానికి మెయిన్ రీజన్ మన మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు. సో మహేష్ బాబు గారు రాజమౌళి గారు కాంబినేషన్ ఇండియాలోనే బిగ్గెస్ట్ కాంబినేషన్ కాబట్టి మన ప్రియాంక చోప్రా అయితే ఇండియన్ మూవీ చాలా కొన్ని ఇయర్స్ తర్వాత చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది, చేసింది కూడా. సో తన డిసిజన్ నేనైతే మెచ్చుకుంటున్నాను. ఎస్పెషల్లీ వారణాసి లాంటి మూవీలో తను చేయడం అనేది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానని చెప్పి అనడం జరిగింది. తను ఒక హస్బెండ్ గా కాకుండా ఒక ఇండియన్ కంటెంట్ ని ఇంతగానం తను ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయినా కూడా ఒక ఇండియన్ కంటెంట్ ఇండియన్ మూవీ గురించి ఎదురు చూస్తున్నానని చెప్పడం అనేది అయితే గ్రేట్ అనే చెప్పాలి. రాజమౌళి నెక్స్ట్ ఫిలిం వారణాసి ఇన్క్రెడిబుల్ గా అయితే ఉండబోతుంది అని చెప్పి అయితే ఈ లైన్ తో అయితే ముగించాడనే చెప్పాలి. ఇప్పుడు ఎందుకు ఈ స్టేట్మెంట్ అంత ఇంపార్టెంట్ అంటే మాత్రం రాజమౌళి గారి ట్రిపుల్ తో గ్లోబల్ వైడ్ గా తన పేరునైతే చిరస్థాయిగా అయితే నిలిచిపెట్టుకున్నాడు. ఒకప్పుడు మన ఇండియన్ యాక్టర్స్ ఎస్పెషల్ మన తెలుగు యాక్టర్స్ రాజమౌళితో సినిమా ఎప్పుడు చేద్దాం, రాజమౌళితో సినిమా అవకాశం ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూసేవారు. ఇప్పుడు హాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా రాజమౌళితో మూవీ ఎప్పుడు చేయాలని చెప్పి రేంజ్ లో అయితే ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే నిక్ జోనస్ లాంటి ఒక సెలబ్రిటీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉండబోతుంది ఒక ఇండియన్ మూవీ అని చెప్పి తనే అంత గర్వంగా చెప్తున్నప్పుడు చాలా మంది హాలీవుడ్ వెస్టర్న్ యాక్టర్స్ కూడా రాజమౌళి మూవీలో యాక్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. నిక్ జోనస్ లాంటి ఒక సెలబ్రిటీ మన తెలుగు ఫిలిమ్స్ గురించి మాట్లాడుకోవడం అనేది మన తెలుగు మార్కెట్ ఎంత రేంజ్ వరకు వెళ్ళింది, మన ఇండియన్ సినిమా ఎంత రేంజ్ కి వెళ్ళింది అనేది అయితే కొన్ని నిదర్శనం అనే చెప్పాలి. మరి వారణాసి మూవీ గురించి ఎంత మంది ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వారణాసి గురించి వస్తుంటాయి. మీరు ఫాలో కొట్టండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.